నమస్కారం. ఈరోజు మనం ఎవరూ ఎక్కలేని ఎన్నో అంతుచిక్కని రహస్యాలను తనలో దాచుకున్న కైలాస పర్వతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలో ఎవ్వరూ అధిరోహించలేని పర్వతమిది. ఇక్కడ ఏకంగా సమయం కూడా తన వేగాన్ని మార్చుకుంటుందని చెబుతారు. అసలీ పర్వతం వెనుకున్న మిస్టరీ ఏంటి? రండి డీప్గా విశ్లేషిద్దాం. కొంచెం ఆలోచించండి. ఒక పర్వతం, దాన్ని ఎవరూ ఎక్కలేరు. కనీసం దగ్గరికి వెళ్తే టైం కూడా ఫాస్ట్గా మారిపోతుందట. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉందిగదూ, కాని ఇది నిజం. ఈ భౌగోళిక అద్భుతం దశాబ్దాలుగా ఎంతోమంది సైంటిస్టులను, యాత్రికులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇది కేవలం మంచుకొండ కాదు, విజ్ఞాన శాస్త్రానికి సైతం దొరకని ఎన్నో ప్రశ్నలకు కేరాఫ్ అడ్రస్. ఒకసారి మౌంట్ ఎవరెస్ట్తో దీన్ని పోల్చి చూద్దాం. ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. వాతావరణం అక్కడ చాలా డేంజరస్గా ఉంటుంది. అయినా సరే ఎంతోమంది దాన్నెక్కేశారు. కాని ఎవరెస్ట్ కంటే ఎత్తులో దాదాపు 2000 మీటర్లు తక్కువగా ఉన్న ఈ కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు. ఎందుకు? అంత తక్కువ ఎత్తున్నా ఎందుకు ఎవ్వరూ రీచ్ అవ్వలేకపోయారు? ఇదే అసలైన పాయింట్. దీనికి ప్రధాన కారణం ఆ పర్వతం పట్ల ఉన్న అపారమైన భక్తి. హిందువులు దీన్ని సాక్షాత్తు పరమశివుని నివాసంగా భావిస్తారు. అలాగే బౌద్ధులక్కూడా ఇది ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఇలాంటి ఒక దైవికమైన పర్వతాన్ని కాలుతో తొక్కి పైకి ఎక్కడమంటే అది దేవుణ్ణి అవమానించడమే అని భక్తుల గట్టి నమ్మకం. అందుకే అక్కడికి వెళ్లే లక్షలాది మంది దాన్ని దూరం నుంచే దర్శించుకుని నమస్కరిస్తారే తప్ప ఎక్కాలని కనీసం ఆలోచించరు. సరే, ఆధ్యాత్మికతను కాస్త పక్కనపెట్టి భౌగోళికంగా చూస్తే కైలాస పర్వతం ఖచ్చితమైన ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది. మీరు గమనించండి, ప్రకృతిలో సహజంగా ఒక పర్వతం ఇంత పర్ఫెక్ట్ రేఖాగణిత ఆకారంలో ఎలా ఏర్పడుతుంది? ఇది సైన్స్కి ఇప్పటికీ ఒక పెద్ద పజిలే. అందుకే కొందరు పరిశోధకులేమంటారంటే ఇది సహజంగా ఏర్పడిన పర్వతమే కాకపోవచ్చు, ఇదొక ప్రాచీన కాలం నాటి మానవ నిర్మిత కట్టడం లేదా మరేదైనా తెలియని శక్తి నిర్మించిన పిరమిడ్ అయుండొచ్చని కూడా వాదిస్తున్నారు. ఇక ఈ పర్వతం గురించి చెప్తాల్సిన మరో అద్భుతమేంటంటే ఇక్కడి నదీమూలాలు. ఈ ఒక్క పిరమిడాకాలపు పర్వతం దగ్గర్నుంచి ఆసియా ఖండంలోని 4 అతిపెద్ద నదులు పుడుతున్నాయి. అవే సింధు, బ్రహ్మపుత్ర, సత్లెజ్ మరియు కర్నాలి. ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే విషయమేంటంటే ఈ 4 నదులు ఒకే చోట పుట్టి ఖచ్చితంగా 4 వేర్వేరు దిశల్లో ప్రవహిస్తాయి. నలుదిక్కుల నీటిని పంపించే ఒక పెద్ద నేచురల్ వాటర్ టవర్ లాగా ఈ పర్వతం పనిచేస్తోంది. వరల్డ్ జాగ్రఫీలో ఇలాంటి అమరిక చాలా అంటే చాలా రేర్. ఇప్పుడు ఈ విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం. కైలాస పర్వతం దగ్గరకు వెళ్లి వచ్చిన కొంతమంది యాత్రికులు చాలా విచిత్రమైన విషయాలు చెబుతుంటారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ల గోర్లు, జుట్టు చాలా వేగంగా పెరిగాయని వాళ్లు గమనించారు. అంటే అక్కడ సాధారణం కంటే సమయం ఫాస్ట్గా గడిచిపోతున్నట్లు అనిపిస్తుందట. మరిది భౌతిక ప్రపంచంలో జరుగుతున్న మార్పా, లేక ఆ హై ఆల్టిట్యూడ్ వాతావరణం వల్ల కలిగే కేవలం సైకలాజికల్ ఎఫెక్టా అనేది సైంటిఫిక్గా ఇంకా ప్రూవ్ అవ్వని ఒక మిస్టరీ. టైం మాత్రమే కాదు, అక్కడ పర్యావరణం కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తోంది. కైలాస పర్వతం చుట్టుపక్కల ప్రాంతంలో అయస్కాంత క్షేత్రం, అదేనండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందనే ఆధారాలున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్షన్స్ చూపించే కాంపాస్ అక్కడ సరిగా పనిచేయదు. ముళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరిగిపోతూ తప్పు దిశలను చూపిస్తోంది. ఈ మ్యాగ్నెటిక్ ఎనామలీ అనేది ఆ పర్వతం చుట్టూ ఉన్న రహస్యాన్ని మరింత డార్క్గా మార్చేస్తోంది. వీటన్నిటితో పాటు అక్కడ కనిపించే మరో అద్భుతమైన దృశ్యం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పర్వతం మీద మంచు పడినప్పుడు ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఆ మంచు దట్టంగా ఒక నిర్దిష్టమైన ఆకారంలో ఏర్పడుతుంది. ఆ ఆకారాన్ని దూరం నుంచి చూస్తే అచ్చం పవిత్రమైన ఓం గుర్తులాగా కనిపిస్తుంది. ఇది కేవలం న్యాచురల్గా జరిగిన ఒక కోయిన్సిడెన్స్ అంటారా, లేక యూనివర్స్ ఇస్తున్న ఏదైనా దైవిక సంకేతమా అనేది చూసిన ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రాక్టికల్గా మాట్లాడితే భౌగోళికంగా కైలాస పర్వతం చైనా కంట్రోల్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఆ పర్వతాన్ని ఎక్కడాన్ని అక్కడి ప్రభుత్వం అఫీషియల్గా బ్యాన్ చేసింది. అయితే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ పర్వతం చుట్టూ తిరిగి వచ్చే పరిక్రమ అంటే ప్రదక్షిణ చేయడానికి మాత్రమే యాత్రికులకు పర్మిషన్ ఇస్తోంది. కాబట్టి ఇప్పుడు ఎవరూ ఎక్కడానికి ట్రై చేసే ఛాన్స్ కూడా లేదు. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ చూసిన తర్వాత మనకు ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. కైలాస పర్వతం అనేది సైన్స్కి దొరకని కేవలం ఒక భౌగోళిక రహస్యమా,
లేక మన మానవ మేధస్సు కందని ఒక ఆధ్యాత్మిక అద్భుతమా? ఎప్పటికీ తేలని ఈ సైన్స్ వర్సెస్ స్పిరిచువాలిటీ డిబేట్కు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఈ మిస్టరీస్ గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.